ఆసియా కప్ ట్రోఫీ ప్రెజెంటేషన్ హై డ్రామా ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ వివాదంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిన్ నఖ్వీ కీలక పాత్ర వహిస్తున్నారు. భారత జట్టు విజయం సాధించినప్పటికీ మొహిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా ఆటగాళ్లు తిరస్కరించారు. దీనికి ప్రతిగా నఖ్వీ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ ను తీసుకువెళ్లిపోయాడు. అయితే ఎత్తుకెళ్లిపోయిన ట్రోఫీని తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి నఖ్వీ పలు కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. ట్రోఫీని, పథకాలను తిరిగి భారత్ జట్టుకు అందించాలంటే దానికోసం ప్రత్యేకంగా ఒక లాంఛనప్రాయ వేడుకను ఏర్పాటు చేయాలని నఖ్వీ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఏసీసీ చైర్మన్ గా ఆయనే ట్రోఫీని అందించడానికి సిద్ధంగా ఉన్నారని, భారత జట్టు ఆయన చేతుల మీదుగా మాత్రమే స్వీకరించాలనే పట్టుదలను నఖ్వీ కొనసాగిస్తున్నట్లు సమాచారం. అటు షరతులను బీసీసీఐ అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. బీసీసీఐ ఈ అంశాన్ని ఐసీసీ, ఏసీసీ సమావేశంలో తీవ్రంగా నిరసించాలని నిర్ణయించుకుంది.